ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత 400 కోట్లతో దొరికిన తెలంగాణ కీలక వ్యక్తి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. వివరాలకు వచ్చినట్లయితే అవినీతి దిగొంగళాలపైన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దాడులు కొనసాగిస్తున్న ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టారనే పక్కా సమాచారంతో బుధవారం తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ రెడ్కో డివిజన్ ఇంజనీరింగ్ డిఈ ముత్యం వెంకటరమణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇల్లు సహా 7 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో అక్రమ ఆస్తుల విలువ దాదాపుగా 400 కోట్లుగా ఉంటుందని తేలింది. ఏసీబీ చరిత్రలో అతిపెద్ద కేసుగా ఇది రికార్డు సృష్టించింది. ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసులో ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019 అరెస్ట్ అయినటువంటి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసు ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికా రాణి అక్రమ ఆస్తులు ఇప్పటికీ ప్రథమ స్థానాలు ఉన్నాయి. అయితే ఈమె నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో మొత్తం దాదాపు విలువ వచ్చేసి అధికారుల లెక్కల ప్రకారం 25,70,84,460గా తేల్చారు. దీన్ని తలదంతు ఇక దాదాపుగా వెంకటరమణ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు వచ్చేసి 27,65,02,133గా ఏసీబీ లెక్క కట్టింది. వీటి మార్కెట్ విలువ వచ్చేసి 400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వెంకటరమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏసీపీ సిటీ రేంజ్ 2 డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ప్రాథమిక దర్యాప్తు ఇక అదేవిధంగా కొందరు బినామీలు కూడా గుర్తించారు. ప్లాట్లు, భవనాలు, బంగారం అనమాట. 2019లోనూ వెంకటరమణ లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా చిక్కారు. సాధారణంగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా కనిపించే రెవెన్యూ, మున్సిపల్, అడ్మినిస్ట్రేటివ్, ఎక్సైజ్, పోలీసు విభాగాలను మించి ఐఎంఎస్ విద్యుత్ శాఖల అధికారి మొదటి 2 స్థానాలు నిలిచారు. ఈ సోదాల్లో షేర్లింగలపల్లి, కూకట్పల్లి 4 ప్లాట్లకు సంబంధించి విలువ దాదాపు 1,46,46,000 రూపాయలు. కూకట్పల్లిలో అంజయ్యనగర్లో వచ్చేసి 160 చదరపు గదుల విస్తీర్ణం, G+3 వాణిజ్య భవనం అన్నమాట. సో ఇందులో వచ్చేసి 1,82,00,000 రూపాయలు. ఇక గుట్టల బేగంపేటలో 250 చదరపు గదుల విస్తీర్ణంలో G+5 వాణిజ్య భవనానికి సంబంధించి 2,90,03,550 సంబంధిత పత్రాలు లభించాయి. వీటికి అదనంగా తన భార్య పేరుతో నమోదైన ఉన్న 4 నిర్మాణ సంస్థల ద్వారా రంగంలో భారీగా పెట్టుబడి పెట్టినట్లు విచారణలో తేలింది. అంజయ్యనగర్, మూసాపేట, కూకట్పల్లిలో 10 అపార్ట్మెంట్ నిర్మించగా వాటి నిర్మాణ వ్యయం సుమారు 20 కోట్లుగా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేశారు. వీటికి తోడు 52,02,585 బ్యాంక్ బ్యాలెన్స్, 2 కేజీల బంగారు ఆభరణాలు, కియా మహీంద్రా బెలెనో కార్లు, 40 లక్షలు, 30 లక్షలు విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, 2,50,000 వరకు విలువైన దాదాపు మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అడ్డదారిలో మళ్ళీ పోస్టింగ్ అనమాట. వెంకటరమణ గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేశారు. ఇక సైబర్ సిటీ సర్కిల్లో డిజైన్ ఇంజనీరింగ్ టెక్నికల్గా పనిచేస్తుందో సమయంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. 2019 డిసెంబర్ 12న ఓ కాంట్రాక్ట్ సంబంధించిన ఫైనల్ ఎస్టిమేటెడ్ ఆమోదం కోసం 25,000 లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కారనమాట. మర్నాడు వెంకటరమణ అరెస్ట్ చేశారు. ఆయన కొద్ది రోజుల్లో జైల్లో గడిపాడు. అప్పట్లో చేసిన సోదాలు ఏసీబీ అధికారులు 26.52 లక్షలు, అదేవిధంగా 22,60,565 విలువైన బంగారు ఆభరణ స్వాధీనం చేసుకుని వాటితో కలిపి వెంకటరమణ మొత్తం ఆస్తుల విలువ వచ్చేసి 28,14,14,700 ఏసీబీ తేల్చింది. రమణ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డిప్యూటేషన్పై రెడ్కో పోస్టింగ్ పొందారు. అక్కడ కూడా ఆయన తన బుద్ధిని మార్చుకోలేదు. ఇప్పుడు వెంకటరమణ అరెస్ట్ చేసిన అధికారులు గురువారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కి అయితే తరలిస్తున్నారన్నమాట.